వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. కాకినాడ జిల్లా కేంద్రమైన కలెక్టరేట్లో రెండవ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పలు శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల పనితీరు, జిల్లా పరిస్థితి తదితర అంశాలపై చర్చించారు. పంచాయతీరాజ్, అటవీ శాఖ అధికారులు మరియు గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రివ్యూ నిర్వహించారు. తొలిత అమ్ముడు తూర్పుగోదావరి జిల్లా పరిషత్ కార్యకలాపాలపై సమీక్షిస్తున్నారు. అనంతరం శాఖల వారీగా జిల్లాల స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అధికారులు, కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, కాకినాడ సిటీ పంతం నానాజీ, జిల్లా ఎస్పీ ఎన్ సతీష్ కుమార్, కాకినాడ కలెక్టరేట్ సన్మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంత అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు మనకి. బ్రెయిన్ డ్రైన్ ప్రతిసారి ఎక్కడ చూసినా సరే, ఏ కంపెనీకి ఇలా ప్రపంచంలో సీఈఓస్ ఉంటారు. ఏ సీఈఓ చూసినా తెలుగు వ్యక్తి ఉన్నాడు, లేదా భారతీయుడు ఉన్నాడు. అలాంటి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అలాంటి చూసుకొని 2047కి బ్రెయిన్ డ్రైన్ ఆపాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న ప్రతిభ, సమర్థత ఉన్న యువత అది మన దేశానికి ఉపయోగపడాలి, మన రాష్ట్రాలకు ఉపయోగపడాలి. దాంట్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వారితో నేను అభ్యర్థించింది ఏంటంటే, మీరు రూరల్ యూత్కి సంబంధించి మనం ఎలా ట్యాప్ చేయాలంటే వాళ్ళకి ప్రపోజల్ పట్టుకొచ్చారు. మన యూనివర్సిటీ నుంచి ఆవిడ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది పీజీ స్టూడెంట్స్ ఉన్నారు, రీసెర్చ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని మేము ఇప్పుడు ఉదాహరణకి ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఎక్కడో అమెరికా, విదేశాల నుంచి ఇక్కడి నుంచి కంటే కూడా పక్క రాష్ట్రం నుంచి కూడా అసలు మనలో ఉన్న రీసెర్చ్ బెంట్ ఉన్న వ్యక్తులను చూస్తే దీనికి సంబంధించి దానికి ఎక్స్పర్ట్ ఉన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ బృందం కూడా వస్తుంది చెన్నై నుంచి. సముద్ర కోతకు రోజున ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఎలాగ దాన్ని ఏం చర్యలు తీసుకుంటే దాన్ని మనం రక్షించుకోగలం, లేదంటే అక్కడ ఉన్న గ్రామాలని తరలించాలా, లేదా భవిష్యత్ నెక్స్ట్ 10-20 yearsలో ఎంత గ్రామం వరకు పోతుంది అనేది ఒక అధ్యయనం చేయాలి. దాని మీద రేపు వస్తాను, నేనే క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నాను. సో నా వినపం ఏంటంటే, రేపు పర్యటన జరుగుతున్నప్పుడు ఈ ఫీల్డ్ స్టడీకి, క్షేత్రస్థాయి పర్యటనకి అక్కడ ఉన్న యువత కూడా సహకరించమని కోరుకుంటున్నాను. మీద పడకుండా దయచేసి మీరు సహకరిస్తే నేను సజావుగా నాతో పాటు కూర్చొని అట్లా చూస్తూ ఉప్పాడ తీర ప్రాంతం ముంపు కింద గురి అవుతుంది, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలని. అలా మేజర్ ఇంకొకటి సైట్ శ్యామ్మోహన్ గారికి, చౌదరి గారికి, అంతా నానాజీ గారికి, చంద్రబాబు గారికి, శ్రీనివాస్ గారికి, సత్యప్రభ గారికి, కూటమి ఎమ్మెల్యేలందరికీ నమస్కారం. విడిచిన పార్టీ సోదరులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం. దాదాపు సైన్స్ అండ్ టెక్నాలజీ, పొల్యూషన్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, పొల్యూషన్, పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేకించి రూరల్ వాటర్ వర్క్స్ దాని రివ్యూ, అలాగే పొల్యూషన్ గురించి రివ్యూ చేశాను. ముందు పాత్రిక సోదరులకి మీ ఆధ్వర్యంలో ఎందుకు ఈ పొల్యూషన్ ఈ రివ్యూ మీటింగ్ జరగాలని మీరు కోరుకున్నారు. కానీ బేసిక్ నార్మ్స్ ఐఎన్పిఆర్ చేస్తాను. కానీ క్లోజ్ డోర్ మీటింగ్స్ మెయిన్ క్యాపిటల్లో చేసినా కానీ క్లోజ్ డోర్ మీటింగ్స్ కొన్నిసార్లు మీడియా ముందు మాట్లాడే, బట్ ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్. అంతే తప్ప మిమ్మల్ని ఈ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్లో మిమ్మల్ని బయట పెట్టాలని ఇక్కడ లేదు. ఎందుకంటే దిస్ లైవ్ ఆన్ ఐఎన్పిఆర్ సైన్స్ బయటికి ఆ ఫీడ్ వస్తూనే ఉంది. ఈ రివ్యూలో మేజర్లీ ఒకటి మనకి జల్ జీవన్ మిషన్ సంబంధించి కానీ ఎలా ఉన్నాయి, పంచాయతీలు ఎన్ని పంచాయతీలకు నీళ్ళు వస్తున్నాయి సరిగ్గా, జల్ జీవన్ మిషన్ ఎంతవరకు సక్రమంగా అమలైంది,
ఇలాంటివన్నీ రిపీట్ చేస్తున్నప్పుడు ఒకటి మటు